పార్టీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవలం రీట్వీట్ కాదు, దీనికి మసాలా జోడించారు అంటూ ధర్మాసనం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ అమెరికాల మధ్య టారిఫ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలపై భారత్కు కాబోయే అమెరికా రాయబారి సెర్జీ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ను చైనాకు దూరం చేసి యూఎస్కు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యతమన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి నారాయణస్వామి మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో సీట్ అధికారులు మొబైల్ ఫోన్ను ఎఫ్ఎస్ఎస్కు పంపించారు. వైసీపీ హయాంలో నారాయణస్వామి ఎక్స్చేంజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ కొత్తగా కులగణన చేపడుతున్నట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. గతంలో ఇచ్చిన నివేదికను అంగీకరించబోమని, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 మధ్య మళ్లీ కులగణన చేపడతామని వెల్లడించారు. గతంలో చేపట్టిన కులగణన సమాచారం దాదాపు 10 ఏళ్ల కిందటిది గనక ప్రస్తుతం సమాజంలో వాస్తవాలు తెలుసుకోవడానికి కొత్తగా సర్వే అవసరమని ఆయన అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఉస్మాన్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ జలాశయం 6 గేట్లను 4 అడుగుల మేరకు పైకి ఎత్తి 2652 క్యూసెక్ల వరద నీటిని దిగువనున్న మూసీలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 2000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు శుక్ర శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ సినిమా అవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఎస్డిని చూస్తే మినీ ఇండియాలా దర్శనమిస్తుందని చెప్పారు. తనకు నట నేర్పిన సత్యానంద్ ఎస్ఎస్డి గురించి గొప్పగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు భూ ఆక్రమణ నోటీసులు జారీ చేయడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని యాకుత్పురాలో ఓ చిన్నారి మ్యాన్ హోల్లో పడిపోయిన సంగతి తెలిసింది. వెనుకే వస్తున్న తల్లి వేగంగా స్పందించడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ ఘటనపై హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పందించారు. మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచడమే ప్రమాదానికి కారణమని, దీనికి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో పాలనాపరంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్న డాక్టర్ రాజాకుమారిని ఆ పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో వైద్య విద్య అదనపు డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ వాణికి సూపరింటెండెంట్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా ఈ దాయాదుల సమరం జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పహల్గామా ఉగ్రదాడి తర్వాత ఈ రెండు జట్లు తలపడడం ఇదే తొలిసారి కావడం మ్యాచ్పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.